ఇది డే 2 ఆఫ్ అవర్ కాశీ యాత్ర. ఈ బెంగాలీ టోలా గుర్తుపెట్టుకోండి, దీని గురించి మళ్ళీ చెప్తాను. మేము కరివేన సత్రంలో 4 డేస్కి రూమ్స్ బ్లాక్ చేసుకున్నాము. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి అచ్యుతైల దేవుడికి నమస్కారం పెడుతున్నాడు. Take my blessings. Hey, God, ఆల్ముఖాలి. విఎస్ఆర్ కేఫ్లో బ్రేక్ఫాస్ట్ ముగించుకొని ఇలా సన్న సందులు ఫాలో అవుతూ మెయిన్ రోడ్ ఆఫ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గరికి చేరుకున్నాము. ఈ రోడ్డు ఆఫ్టర్ రెనోవేషన్ ఆఫ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండ్ మెయిన్ డోర్ కారిడార్స్ అనమాట. ఇలా ఈ రోడ్ పట్టుకొని వెళ్తే గేట్ నెంబర్ 4కి చేరుతాము. అక్కడ నుంచి అభిషేకం టికెట్ హోల్డర్స్కి ఎంట్రన్స్ ఉంటుంది. మేము ముందు రోజే ఫ్లైట్లో కాశీ ల్యాండ్ అయ్యి బెంగాలీ టోలాకి ట్యాక్సీలో వచ్చి అక్కడి నుంచి కరివేన సత్రంకి చేరుకున్నాము. నైట్ టైం కరివేన సత్రంలో ఫుడ్ అరేంజ్ చేశారు మాకు. అండ్ అది తిని పడుకొని మార్నింగే లేచి టిఫిన్ అయ్యాక అభిషేకంకి రీచ్ అయ్యాం టెంపుల్కి. టెంపుల్ చూడండి, రెనోవేట్ అయ్యాక ఎంత స్పేషియస్గా, ఎంత గ్లోయింగ్గా ఉందో. ఫైనలీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ కాశీ టెంపుల్. మోడీ గారికి ఈ థాట్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ కాశీ టెంపుల్ అండ్ కాశీ విశ్వనాథ్ కారిడార్ని చాలా గొప్పగా రెనోవేట్ చేశారు. చూడండి, ఈ బ్యారికేడ్స్, ఈ అరేంజ్మెంట్ అంతా కూడా ఇట్ ఈస్ ట్రూలీ మెస్మరైజింగ్. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మణికర్ణిక ఘాట్కి ఉండే ఎంట్రన్స్ చాలా బాగుంది. అదిగోండి, మీకు వెనకాల కనిపిస్తుంది జ్ఞానవాపి మందిర్. యాక్చువల్గా టెంపుల్ లోపల ఒక నంది ఉంటుంది, పెద్ద నంది. ఆ నంది ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ జ్ఞానవాపి మసీద్. అంటే పురాణాల ప్రకారం యాక్చువల్ ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రేయర్ చేస్తున్న కాశీ విశ్వనాథ్ లింగం ఒరిజినల్ లింగం కాదు, ఒరిజినల్ లింగం ఈ మసీద్లో ఉంది అని చెప్పి అంటారు. అందుకోసం కొన్ని రోజులు జ్ఞానవాపి మందిర్ని కూడా క్లోజ్ చేసేసారు. బట్ స్టిల్ ఏమో మోడీ గవర్నమెంట్ వస్తే ఒరిజినల్ లింగం ఉందో లేదో డిసైడ్ చేస్తారని అనుకుంటున్నాము. ఈ లోపల మీకు గోల్డ్ కలర్ గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురమే కాశీ విశ్వనాథ్ టెంపుల్ అసలైన గోపురం. గోల్డ్ కోటెడ్ గోపురం ఆఫ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్. కాశీ టెంపుల్లో అభిషేకం మాత్రం చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. ఇక్కడ మీకు మెయిన్ గోపురానికి ముందర ఇంకో చిన్న గోపురం ఉంది కదా, ఆ గోపురంలో ఒక మండపంలాగా ఉంటుంది. దాంట్లో రకరకాల శివలింగాలు ఉన్నాయన్నమాట, చిన్న చిన్న శివలింగాలు. వాటి దగ్గర మనుషుల్ని చుట్టూ కూర్చోబెట్టి మనకి రుద్ర నమ్మకం చదువుతూ అభిషేకం చేయిస్తారు. ఆ అభిషేకం చేయించిన వాటర్ని మళ్ళీ కలెక్ట్ చేసి ఒక బకెట్లో మనకి ఇస్తారు. ఆ బకెట్ని తీసుకెళ్ళి కాశీ విశ్వనాథ స్వామి దగ్గర అభిషేకం చేయించమని చెప్తారు. ఒక్క ప్రాబ్లం నేను నోటీస్ చేసింది ఏంటంటే ప్లాస్టిక్ వాడకం చాలా ఎక్కువగా ఉంది. ఐ థింక్ మేబీ అథారిటీస్ దాన్ని కరెక్ట్ చేసుకుంటారనుకుంటున్నాను. సో ఫైనల్గా మా దర్శనాలు, మా అభిషేకాలు అన్నీ అయిపోయాక వి రీచ్ బ్యాక్ హోమ్. కాశీలో కరివేన సత్రంలోనే తినేసాము అండ్ కాసేపు రిలాక్స్ అయ్యాము. డే 2 ఈవినింగ్ మేము కాలభైరవ టెంపుల్కి వెళ్ళాము. నిద్రపోయి లేచి కాఫీ తాగి వి హెడెడ్ టువర్డ్స్ కాలభైరవ టెంపుల్. యాక్చువల్గా ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి వచ్చి ఆ తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్ చూడాలంటారు. కానీ మేము టికెట్స్ ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్నాం కాబట్టి వీ హ్యావ్ చేంజ్డ్ అవర్ ప్లాన్ యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్. రష్ సుమారు ఉంది కానీ ఇట్ ఈస్ గుడ్. దర్శనం బాగా జరిగింది. అండ్ అక్కడ ఒక తాయెత్తు కడతారు, దేవుడి భైరవ దండన అని చెప్పి ఒక కర్ర పెట్టి కొడతారు కూడా. బట్ కొత్తగా ఉంది కానీ వీ ఎంజాయ్డ్ ఇట్. ఓం నమ శివాయ. రిటర్న్ వచ్చేటప్పుడు కాశీ స్ట్రీట్స్ అన్నీ కాస్త విండో షాపింగ్ చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకొని
వి రీచ్ బ్యాక్ ఆర్ సత్రం. ఇది ఓల్డ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఎంట్రన్స్.